అతడే నా సైన్యం పార్ట్ 22. అక్కడికి వెళ్ళాక నా పేరు చెప్తే డోర్ ఓపెన్ చేస్తారు. మేబీ నువ్వు బయటికి వెళ్ళాక నీకోసం బయట ఒక మనిషిని పెడతా అంటాడు అశ్వ. థ్యాంక్ యూ సో మచ్ అని అతడు చేయి పట్టుకొని ఊపిన తను, మీరెందుకు నాకు హెల్ప్ చేస్తున్నారు అని అడుగుతుంది వన్య. యక్ష నా ఫ్రెండ్ అని చెప్పానుగా అంటాడు అశ్వ. ఓకే అని ఎప్పుడు అక్కడి నుండి తప్పించుకోవాలని ఆలోచిస్తూ తన రూమ్ వైపు వెళ్తుంటే హాయ్ వదినా అంటూ అక్కడికి వస్తాడు ధర్మ. హాయ్ అని చెప్తుంది వన్య. ఏమైంది, ఎంగేజ్మెంట్ 2 డేస్లో అన్న సంతోషంలో సరిగా ఫుడ్ కూడా తినలేదనుకుంటా అని అల్లరిగా అంటుంటే ఇబ్బందిగా నవ్వి ఊరుకుంటుంది వన్య. ఓహ్ వదినా, యూ లుకింగ్ సో క్యూట్. మేబీ నువ్వు సిగ్గుపడితే ఇంకా క్యూట్గా ఉంటావు రైట్. అప్పుడు మా అన్నయ్య నిన్ను చూసి ఇట్టే ఫిదా అవుతాడు అని అతడు నవ్వుతుంటే ముఖం నల్లగా పెట్టుకొని చూస్తుంది తను. వదిన ఏమైంది, నాకు నిద్ర వస్తుంది ధర్మ, వెళ్తాను అని తను ముందుకు వెళ్తుంటే నీకోటి చెప్పాలి నేనని అంటాడు అతడు. ఏంటి అను తను వెనక్కి తిరిగితే అన్నయ్య హ్యాపీగా ఉన్నప్పుడు డ్రింక్ చేస్తాడు, స్మోక్ కూడా. ఈరోజు ఖచ్చితంగా భీమాతో కలిసి డ్రింక్ చేస్తాడు, నువ్వు జాగ్రత్త అని చెప్తాడు అతడు. ఆయన డ్రింక్ చేస్తే నేనెందుకు జాగ్రత్తగా ఉండాలి అనుమానంగా అడుగుతుంది వన్య. బికాస్ అన్నయ్య డ్రింక్ చేస్తే టూ రొమాంటిక్ అవుతాడు కనుక అని సీక్రెట్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ధర్మ. రొమాంటిక్నా, ఏమైనా చేస్తాడా, చేయబోతున్న ఆ పోల్ని నేనెక్కడ అడ్డుకుంటాను అని అక్కడే నించుని ఆలోచిస్తున్న ఆమె భుజం మీద చేయి పడుతుంది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ కనిపిస్తాడు వశి. ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతాడు వశి. పద వెళ్దామని ఆమెను పట్టుకొని రూమ్లోకి తీసుకొని వెళ్ళిన అతడు ఆమెను బెడ్ వరకు వదిలి పడుకో అంటాడు. నేను నా రూమ్లో పడుకుంటా, అది కూడా నా రూమ్నే, అయితే నేను ఆ రూమ్లోనే పడుకుంటా. నేను నిన్ను వెళ్ళనివ్వను కానీ బుద్ధిగా పడుకోవన్యా. అది కాదండి, పడుకోరా అని అతడే బలవంతంగా తనని పడుకోబెట్టి హ్యాపీగా ఉన్నావా నువ్వు అని అడుగుతాడు. లేదు అని ఆమె టక్కున సమాధానం చెప్పడంతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్తాడు అతడు. మరి నా సంతోషం, నాతో ఉన్నావుగా, నేను నిన్ను హ్యాపీగా చూసుకుంటాలే, పడుకో అని సగం వరకు బ్లాంకెట్ కప్పి తన నుదుట మీద ముద్దు పెడతాడు ఎంతో అపురూపంగా.
మీరు నన్ను ఎప్పటి నుండి లవ్ చేస్తున్నారు? గుర్తులేదు. అబద్ధం చెప్పకండి. నిజంగా గుర్తులేదురా అన్న అతడు, నీకు నేను డ్రింక్ చేస్తే ప్రాబ్లం లేదు కదా అని అడుగుతాడు వషి. అన్నీ నాకు చెప్పి నా ఇష్టంతోనే జరుగుతున్నట్టు ఎందుకు ఇప్పుడు అడుగుతున్నారు? మీకు నచ్చింది మీరు చేసుకోండి, నన్ను వదిలేయండి అని కళ్ళు మూసుకుంటుంది తను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.